మంగ్లీ ఫోన్ కలవట్లేదు. మంగ్లీకి సంబంధించి ఆమె ఎలాంటి అనుమతులు పార్టీకి తీసుకోలేదు. ఏదైనా ఒక రిసార్ట్లో పార్టీ నిర్వహించాలంటే ఇటు మద్యం పెడితే ఖచ్చితంగా ఎక్సైజ్ నుంచి అనుమతి తీసుకోవాలి. ఈవెంట్ ఆర్గనైజ్ ఎవరు చేస్తారో వారికి సంబంధించి ఈ బర్త్డే మంగ్లీదే కాబట్టి మంగ్లీ ఖచ్చితంగా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి మద్యం పర్మిషన్కి సంబంధించిన పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ విదేశీ మద్యం బాటిల్ పట్టుబడ్డాయి. అసలు విదేశీ మద్యము సర్వ్ చేయడానికి వీల్లేదు. ఎవరైనా విదేశాల నుండి వస్తే 1 లేదా 2 లీటర్ల మద్యం తీసుకొని రావచ్చు. కానీ మంగ్లీకి విదేశీ మద్యం ఇంత పెద్ద ఎత్తున ఎవరు సప్లై చేశారు, ఎవరు తీసుకొచ్చి ఈమెకి ఇచ్చారు, వాటికి సంబంధించి కూడా ఎక్సైజ్ దర్యాప్తు ప్రారంభించింది. ఆమె మద్యం బాటిల్స్ మొత్తం ఎన్ని బాటిల్స్ దొరికినాయి అనేది కూడా ఇంకా ఎక్సైజ్ పోలీసులు చెప్పలేదు. కాబట్టి ఈ మద్యము విదేశాల నుంచి తెచ్చిన మద్యము మంగ్లీ బర్త్డే పార్టీలో ఏ విధంగా ఇచ్చింది, అదేవిధంగా గంజాయి కూడా బర్త్డే పార్టీలోనే సేవించారా లేకుంటే బయట సేవించి ఇక్కడికి వచ్చారా అనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే దామోదర్ రెడ్డి అనే వ్యక్తి గంజాయి పాజిటివ్ వచ్చింది, ఆయనతో పాటు మరికొంతమందికి కూడా వచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఇంకా పోలీసులు అధికారికంగా ఎక్కడ వెల్లడించలేదు. కానీ దామోదర్ రెడ్డికి వచ్చిందని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. ఇంకా మిగతా వారికి సంబంధించిన వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఇక మంగ్లీకి సంబంధించి ఆమె బర్త్డే పార్టీకి ఎవరెవరిని పిలిచింది, ఎన్ని రోజుల నుంచి బర్త్డే ప్లాన్ చేసింది, అదేవిధంగా గంజాయి కూడా ఈ బర్త్డే పార్టీలో వినియోగించారనే దానికి సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ పార్టీలోనే గంజాయి వినియోగిస్తే ఖచ్చితంగా మంగ్లీ పైన కూడా మరో కేసు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పార్టీ ఆర్గనైజ్ చేసిందే మంగ్లీ కాబట్టి అక్కడికి వచ్చిన వారికి గంజాయి కూడా తానే సప్లై చేసిందా లేకుంటే వారు వెంట తెచ్చుకొని గంజాయి వాడారా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం మంగ్లీ అయితే ఆమెకి రాత్రి నోటీసులు ఇచ్చి పంపించారు కాబట్టి మళ్ళీ విచారణకు పిలిచి విచారించే అవకాశం కనబడుతుంది. పార్టీ అనుమతులు లేకుండా లిక్కర్ పార్టీతో పాటు అక్కడ గంజాయి కూడా సేవించారు కాబట్టి వాటికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. విదేశీ మద్యం ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున విదేశీ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఆ బాటిల్స్ అన్ని ఎవరు మంగ్లీకి సప్లై చేశారో వాటికి సంబంధించి కూడా ఎక్సైజ్ పోలీసులు విచారణ ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఈ మంగ్లీ బర్త్డే పార్టీలో ఇలాంటి గంజాయి పట్టుబడడంతో సంచలనంగా మారింది. ఎందుకంటే గత కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా డ్రగ్స్ వాడినా సప్లై చేసినా కఠిన చర్యలు ఉంటాయి, ఎవరినైనా విడిచిపెట్టే ప్రసక్తే ఉండదని చెప్పేసి కూడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రమోషన్ కూడా సినీ సెలబ్రిటీలు చేయాలి గంజాయికి వ్యతిరేకంగా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏదైనా సినిమా రిలీజ్ అవుతే ఆ సినిమాకి ముందు గంజాయి నివారణకు సంబంధించి ఇటు డ్రగ్స్ నివారణకు సంబంధించి ఆ సెలబ్రిటీలు వీడియోలు రిలీజ్ చేసి వారి ప్రమోషన్ చేసుకోవాలి తర్వాత అని చెప్పేసి కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో ఈ ఇండస్ట్రీలో ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా డ్రగ్స్ వాడొద్దు, వాడితే ఎలాంటి పరిణామాలు వస్తాయనే దానికి సంబంధించి ప్రమోషన్ వీడియోలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సెలబ్రిటీగా ఉన్న మంగ్లీ ఇలా బర్త్డే పార్టీ చేసి ఆ బర్త్డేలో వచ్చిన వ్యక్తులే గంజాయి సేవించి దొరకడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె తెలంగాణలో చాలా పాపులర్ సింగర్గా పేరు తెచ్చుకున్నది. కానీ ఇలా బర్త్డే పార్టీ నిర్వహించి అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ ఏర్పాటు చేసి అక్కడికి వచ్చిన గెస్టులు చాలామంది జబర్దస్త్కి సంబంధించిన టీం కూడా రచ్చరవితో పాటు మరికొంతమంది కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. వారు ఎంతమంది పాల్గొన్నారు, దాదాపు 70 నుంచి 80 మంది ఈ బర్త్డే పార్టీలో పాల్గొన్నారు. కాబట్టి ఈ పార్టీకి సంబంధించి పోలీసులు పూర్తి విచారణ ప్రారంభించారు. ముఖ్యంగా గంజాయి సేవించారు కాబట్టి ఆ గంజాయి ఎక్కడి నుండి వచ్చిందనే దానిపైనే పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక మంగ్లీ పైన కూడా కేసు నమోదైంది కాబట్టి మంగ్లీ పైన కూడా విచారణ ప్రారంభించారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే ప్రముఖ టాలీవుడ్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వివాదాలకు దారితీశాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో మంగ్లీ బర్త్డే పార్టీ సందర్భంగా నిర్వహించిన ఒక పార్టీలో పోలీసులు రైడ్ చేశారు. ఈ రైడ్స్లో భారీగా గంజాయి విదేశీ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీకి హాజరైన పలువురికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో గంజాయి పాజిటివ్ తెలడంతో కూడా వెంటనే అక్కడ పోలీసులు కూడా మంగ్లీ అదేవిధంగా ఆ పార్టీలో హాజరైన కొంతమందికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే వివరాల్లోకి వెళ్తే చేవెళ్ల మండలం పరిధిలోని త్రిపుర రిసార్ట్లో మంగ్లీ పుట్టినరోజు వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ పార్టీకి సినీ రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు యువత కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే పార్టీలో మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు రిసార్ట్ పైన దాడులు చేశారు. అయితే ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో గంజాయి వివిధ రకాల విదేశీ మద్యం సీసాలు లభ్యమయ్యాయి. పార్టీలో ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారికి డ్రగ్స్ టెస్టులు కూడా నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొన్ని శాంపిల్స్కు డ్రగ్స్ పాజిటివ్గా వచ్చినట్లు కూడా
తెలిసింది. చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు? చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు? చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు? చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు? చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి. నా డ్యూటీకి అడ్డం తెలకండి. అక్కడ పోలీసులు అక్కడ రేడ్స్ చేసిన తర్వాత కూడా పోలీసులకు అదే అండ్ మంగ్లీకి మధ్య కాస్త ఒక చిన్న ఆర్గ్యుమెంట్ కూడా నడిచింది. అయితే అక్కడికి వచ్చిన పోలీసులు కూడా ఆ దృశ్యాలను కూడా క్యాప్చర్ చేస్తున్నారు. దీంతో సీరియస్ అయిన మంగ్లీ వీడియో ఆఫ్ చేస్తావా చేయవా అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. దీంతో పోలీసులు కూడా మా డ్యూటీ మేము చేస్తున్నామంటూ కూడా ఆన్సర్ ఇచ్చారు. సో మొత్తం మీద నిన్న మంగ్లీ బర్త్డే పార్టీలో మాదక ద్రవ్యాలు సేవించారు అనే కోణంలో కూడా ప్రజెంట్ ఒక సమాచారం వస్తుంది. సో అక్కడ చాలా మందికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల్లో అయితే ఈ వైద్య పరీక్షల్లో ఇప్పటికే అక్కడ గంజాయి సేవించినట్లు, కొంతమందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు కూడా ఇప్పటికే తెలుస్తోంది. అయితే ఈ గంజాయి పాజిటివ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు. అండ్ ఆల్సో మంగ్లీకి కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. మొత్తం మీద మంగ్లీ బర్త్డే పార్టీ ఇప్పుడు ప్రజెంట్ అక్కడ మాదక ద్రవ్యాలు అక్కడ చాలా మంది కూడా వచ్చిన వాళ్ళలో ఒక 9 మంది వరకు కూడా వాళ్ళకు గంజాయి పాజిటివ్ వచ్చినట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే ఈ సోదాల్లో అక్కడ పోలీసులు నిర్వహించిన సోదాల్లో గంజాయి అదే రకంగా వివిధ రకాల విదేశీ మద్యం సీసాలు కూడా లభ్యమయ్యాయి. పార్టీలో ఉన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొన్ని శాంపిల్స్కు గంజాయి పాజిటివ్ వచ్చినట్లు కూడా తెలుస్తోంది. చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు? చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు? చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి Hello. Hello, ma'am. Excuse me, where are you going? Please. Hello. చెప్పండి. కావేరి జస్ట్ చెకింగ్ అంతే. Hello, ma'am. Excuse me, where are you going? Please. Hello.
దిగారు. హలో హలో మ్యామ్. వీడియో స్టాప్ చేస్తావా చేయవా? చేయను. వీడియో స్టాప్. నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? వీడియో స్టాప్ చేస్తావా చేయవా? చేయను. వీడియో స్టాప్. నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? వీడియో స్టాప్ చేస్తావా చేయవా? చేయను. వీడియో స్టాప్. నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? వీడియో స్టాప్ చేస్తావా చేయవా? చేయను. వీడియో స్టాప్. నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? Excuse me, where are you going? Please. Hello. దిగారు. పట్టుకోండి. Hello, దిగారు. Please cooperate చెప్పండి. with us. ఎస్ ఈ స్క్రీన్ పైన కూడా ఏవైతే త్రిపుర రిసార్ట్లో పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించినప్పుడు కూడా అక్కడ ఉన్న దృశ్యాలవి. అయితే అక్కడ ఒక లేడీ ఆఫీసర్ కూడా అక్కడ ఆపుతున్నట్టు ట్రై చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఆగండి ఆగండి అంటూ కూడా అడుగుతున్నారు. కానీ వినకుండా అక్కడ వెళ్ళిపోతుంది. మంగ్లీయేనా అన్న క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. అండ్ ఆల్సో వాష్రూమ్లో